మమ్మీ చెప్ప ప్లీజ్ ప్లీజ్ అని పక్కన ఆడతాడు అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వేసారు పిల్లలు? ఎవరైనా సీక్రెట్గా తినలే చాక్లెట్ తినడం, ఎవరైనా ఓన్లీ మమ్మీకి ఒక్కరికి ఇచ్చిననుకో అట్లా తినలేదా? ఎవరెవరు తిన్నారు చేయండి. ఓకే అందరు తిన్నారు, ఓకే ఒప్పుకుంటారు అయితే. అయితే అయితే సరే నేను చెప్పాను మమ్మీకి కానీ నేను కూడా తింటా అని అంటారు. ఎవరు? స్వీటీ. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా, మంచిగా ఇద్దరు తింటారు. చూసినారా, కబోర్డు ముందు నిల్చొని మంచిగా తిన్నారనమాట. ఏం తిన్నారు? మంచిగా తిన్నారు పాయసం. అయితే ఇద్దరు తిన్నాకనే ఉంటుందా, అంత చిన్న కప్పే కదా అంతే. చూడగానే అయ్యా అయిపోయింది పాయసం మొత్తం. అయిపోయినాక ఏం గుర్తుకొచ్చింది, అయ్యో మమ్మీ వచ్చే టైం అయింది, మమ్మీకి తెలిసినాం అనుకో అంతే కొడతా ఇంకా అయిపోయింది మన పని అని గుర్తుకొచ్చేసరి. సో ఇప్పుడు ఎట్లా భయపడతారు పిల్లలు. భయపడ్డాక వాళ్ళకి ఏమొస్తుందంటే, వాళ్ళ ఇంట్లో ఏ జంతువు ఉంది? క్యాట్ పేరు ఏంటి? టామ్. అయితే టామ్ని ఏం చేశారంటే, ఏం చేద్దామంటే ఈ పిల్లిని కవర్లు వేసేసి మూసేద్దాం, ఓకేనా, మనం పోయి రాసుకుందాం అని వాళ్ళు అనుకొని పిల్లిని లోపల వేసేసి కబర్ క్లోజ్ చేసేస్తారు. కబర్ క్లోజ్ చేసి ఏం తెలియనట్టు మంచిగా వచ్చి బుక్స్తోనే రాసుకుంటూ ఉంటారు, పెన్తోని బుక్ మీద రాసుకుంటా ఉంటారు. అంతే వినాల. కొంచెం సేపు అయినాక అని డోర్ శబ్దం, గేట్ శబ్దం ఇవ్వడు. ఇంకా భయం, మా అమ్మ వస్తుంది ఇంట్లో కనగానే ఫుల్ భయం ఇస్తుంది. మొత్తం వణుకొచ్చేసింది, అమ్మో మా అమ్మ వస్తుంది అని అట్లనే సైలెంట్ ఉండి రాసుకున్నారు, మంచిగా రాసుకున్నారు. రాసుకున్నాక మా అమ్మ వచ్చి ఏం చేస్తున్నారు నాన్న అయిపోయింది దానికి ఒకటంటే, లేదు మమ్మీ అయిపోలే అని అంటారు. అయితే సరే అని రండి కిచెన్కి రండి పాయసం తిన్నా అని అన్నారు. అయితే ఏం తెలియనట్టు మంచిగా ఓకే మమ్మీ అని వచ్చినారు కిచెన్. ఓకే మమ్మీ అని వచ్చినాక వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, పాయసం చేయడానికి కబోర్డ్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేయగానే మ్యావ్ అని బయటకు వచ్చేసింది. ఎవరు వచ్చేసినారు బయటికి? టామ్. చూడండి, వాళ్ళ మమ్మీ ఓపెన్ చేయగానే టామ్ బయటకు వచ్చేసింది. కనిపిస్తుందా? ఎవరు వచ్చేసినారు బయటికి? టామ్ బయటకు వచ్చింది, మ్యావ్ అని బయటకు వచ్చింది. అయితే వీళ్ళందరూ మమ్మీ చూడకో టామే తిన్నది మొత్తం పాయసం, టామ్ తిన్నది అని అనుకున్నారు. వాళ్ళ మమ్మీ అసలు పిల్లి ఎందుకు బయటకు వచ్చింది, కబర్లో అంతసేపు ఉందా, ఎట్లా పాసిబుల్ ఇది, అసలు ఎట్లా కరెక్ట్, అసలు ఉండగలుగుతా పిల్లి అని వాళ్ళ మమ్మీ షాక్ అయిపోయింది కొంచెం సేపు. దాని తర్వాత ఏం చేసింది, పాయసం కదా వాళ్ళ మమ్మీకి కావాలి అని మంచిగా ఆ బౌల్ తీసుకొని చేతిలో పట్టుకుంది. చూసేసరికి ఏమున్నాయి ఆ బౌల్లో? ఎన్ని స్పూన్స్ ఉన్నాయి? 2 స్పూన్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ మమ్మీ అది చూసి అయ్యో 2 స్పూన్స్ ఉన్నాయి ఖాళీ ఉంది అని అనగానే అయ్యో అయితే ఈ పిల్లలిద్దరూ టెన్షన్ పడి అయ్యో మనం స్పూన్స్ అందరినీ మర్చిపోయినాం అని అప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పుడు? కబోర్డ్ ఓపెన్ చేసినాక. వాళ్ళ మమ్మీ వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసినాక స్పూన్ అందరినీ మర్చిపోయినారని గుర్తుకొచ్చింది. అప్పుడు ఏమన్నారంటే, సారీ మమ్మీ మేమే తిన్నాము, ప్లీజ్ మమ్మీ కొట్టరు మమ్మీ మమ్మల్ని అని అంటే వాళ్ళ మమ్మీ ఏమంటది, ఓకే నాన్న నెక్స్ట్ టైం నుంచి అబద్ధం చెప్పకు, నిజమే చెప్పు నాతో అని అంటది వాళ్ళ మమ్మీ. సో దీన్ని బట్టి మీకు ఇది స్టోరీ అయిపోయింది అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే పిల్లలు, వీళ్ళిద్దరు పిల్లలు ఏం చేశారు, బిట్టు ఇంకా స్వీటీ దాపెట్టుకొని తిన్నారు వాళ్ళ మమ్మీకి తెలియకుండా కదా. మనం కూడా చిన్న చిన్న తప్పులు చేస్తాం, దొంగతనం చేస్తాం, ఎవరిదైనా మంచిది కనిపించిందంటే తీసేసుకుంటాం, అబద్ధం ఆడతాం, మోసం చేస్తాం వేరే వాళ్ళని. మన మమ్మీకి తిన్నా ఇది మురుకులు అని అంటే, లేదు మమ్మీ అక్క తిన్నది, లేదు మమ్మీ చెల్లె తిన్నది అని వేరే వాళ్ళ మీద అనేస్తుంటాం, కంప్లైంట్ చేస్తుంటాం, అబద్ధాలు ఆడుతుంటాం. కానీ ఎప్పుడైతే మీరు నిజం చెప్తారో పిల్లలు, యేసయ్య మన పాపాలన్నింటినీ కూడా క్షమించగల గొప్ప దేవుడు. కానీ మీరు నిజంగా ఒప్పుకోవాలన్నమాట. అవును యేసయ్య, సారీ యేసయ్య, నేనే చేసిన నీ తప్పు, నన్ను క్షమించు అని మనం ప్రేర్ చేయాలి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది పిల్లలు? ఈ పైన తెలుగులో ఏం రాసి చెప్పండి, చదవండి. పాపము పట్టుకొనడం. పాపము పట్టుకొనడం అంటే ఏంటి? వాళ్ళు స్పూన్ అందులోనే బౌల్లో పెట్టేశారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పు పని వాళ్ళని పట్టుకుంది, అంతే కదా. మీరు ఒకవేళ ఏదైనా తప్పు పని చేసినారు అనుకో, ఏమైతుంది నెక్స్ట్ డే? టీచర్ అడుగుతుందా లేదా, చిల్డ్రన్ హూ టుక్ దిస్ చాక్ పీస్ అని అంటారు. మీరు తీసుకున్నారనుకో చాక్ పీస్, నేను కాదా అని. కానీ టీచర్ తెలిసిపోతుందా లేదా ఎవరు తీసుకున్నారో? తెలిసిపోతుంది. మన మమ్మీ డాడీకి తెలిసిపోతుందా లేదా మనం తీసుకున్నాం అనుకో? తెలిసిపోతుంది. అట్లనే
ఏసయ్యకి కూడా మనం ఏ తప్పు చేసినా తెలిసిపోతుంది. అందుకే మనం తప్పు చేసిన వెంటనే సారీ ఏసయ్య అని మనం ప్రార్థన చేసుకొని ఏసయ్యని క్షమించమని అడగాలి. అప్పుడు ఏసయ్య క్షమించగల గొప్ప దేవుడు. అలా అని ఊరికి తప్పు చేయొచ్చు మనం? చేయొద్దు కదా. ఒకసారి చేయాలి తప్పు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు. రిపీట్ చేస్తే కూడా తప్పులు ఏసయ్యకి నచ్చదు. గుడ్ చిల్డ్రనా మనం బ్యాడ్ చిల్డ్రనా? గుడ్ చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు అందరూ మంచి విన్నారు కదా. వెరీ గుడ్. క్లాస్ కొట్టుకోండి.